హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు 2 అంబ్రెల్లా కట్ అనేది తీసుకొచ్చాను. అదైతే స్టిచ్ చేయించి నేను తీసుకొని వచ్చానండి. అండ్ మీరైతే వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నేను ఇప్పుడు చూపిస్తున్నది అయితే హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్స్ లాగా పెట్టించాను. అండ్ లాస్ట్ వచ్చేసి నేను ఇలా థ్రెడ్తో స్టిచ్ చేయించాను. అండ్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టించాను. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి ఇలా పైకి కొంచెం స్టిచ్ చేయించాను. అలా స్టిచ్ చేయించడం వల్ల మనకు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్గా రౌండ్ నెక్ పెట్టించేసి ఇక్కడ కిందక రెడ్వి బాల్స్ లాగా పెట్టించాను. అండ్ నేనైతే ఇది జార్జెట్ అనే శారీ తీసుకొని స్టిచ్ చేయించుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇందులోకి ప్యూర్ వైట్ కాకుండా ఆఫ్ వైట్ వేయించుకుంటే మనము లుక్ అనేది ఇంకా బాగుంటుంది. వైటే వేయించుకుంటే మనకు లైనింగ్ అంత ప్యూర్ వైట్ లాగా కనిపిస్తుంది. అంత లుక్ అనేది ఉండదు. ఆ ఫ్లవర్స్ అనేది డామినేట్ చేస్తుంది కాబట్టి నేను అది ప్రిఫర్ చేశాను. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే ప్యూర్ కాటన్ అండి మొత్తము. నేనైతే 2.5 తీసుకున్నాను. నాకు 2.5 సరిపోతుంది కాబట్టి అండ్ గోల్ కూడా బాగా వస్తుంది కాబట్టి నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే నెక్కు వచ్చేసి లీఫ్ హ్యాండ్స్ పెట్టించాను. లీఫ్ నెక్ పెట్టించాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఆఫ్ పెట్టించాను. ఇక్కడ నేను వచ్చేసి ఫ్రంట్ అనేది బ్లౌజ్కి స్టిచ్ చేయించుకుంటాం కదా, ఫ్రెండ్స్ కట్ లాగా అలా స్టిచ్ చేయించాను. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే లైనింగ్ కూడా ప్యూర్ వైట్ వేసాను. దీనికి ఇది టోటల్లీ వైట్ ఉంది కాబట్టి నేనైతే బ్యాక్ సైడ్ చిన్న హోల్ పెట్టేసి ఇలా ఉక్స్ పెట్టించాను. లుక్ బాగుంది. నేను రిఫరెన్స్ పిక్ కూడా ఒకటి యాడ్ చేశాను. మీరు కూడా ఇలా స్టిచ్ చేయించుకోండి నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. బాయ్ బాయ్.